సంతబొమ్మాళి మండలం బోరుభద్ర ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దివంగత మణిపాత్రుని నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో గురువారం పాఠశాల వ్యవస్థాపకులు, మాజీ ప్రధాన ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దివంగత మణిపాత్రుని నరసింహమూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ పాల్గొన్నారు. మారుమూల గ్రామమైన బోరుభద్రలో 1975 సంవత్సరంలోనే హై స్కూల్ని తీసుకురావటంలో ఆయన గొప్పతనాన్ని నిదర్శనంగా చెప్పారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించి ఆయన సత్కరించిందని చెప్పారు. కేవలం 5 ఉపాధ్యాయులతో 100% ఉత్తీర్ణత 10వ తరగతిలో సాధించి జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా బోరుభద్రను తీర్చిదిద్దారన్నారు. సభలో మాట్లాడిన వక్తలు ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు నరసింహమూర్తి మాస్టారు కృషి వల్లే జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలకు రహదారులు, గరేబల్లి గెడ్డ వంతెన, బీసీ హాస్టల్ ఆయన కృషి వల్లే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఆయన గుర్తింపుగా ప్రతి ఏడాది 10వ తరగతిలో క్లాస్ ఫస్ట్ విద్యార్థికి 5,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో 3,000 రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి 2,000 రూపాయలు, ప్రతి ఏటా ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు ఆయన మనవడు జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, జేఎన్టీయు విజయనగరం సిండికేట్ మెంబర్ డాక్టర్ రాజేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుస్కల లక్ష్మీకాంతం, లక్ష్మయ్య, ఎంపీటీసీ చింతాడ జై చిన్నారావు, గ్రామ పెద్దలు చింతాడు దిలీప్ కుమార్, వజ్జ ప్రభాకర్, అప్పిని వెంకటేష్, ముద్దపు రమణమూర్తి, వల్లభ వసంతరావు, ఆరంగి రామారావు, బుస్కల సీతారాం, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతాడ దిలీప్ మాట్లాడుతూ నరసింహమూర్తి మాస్టారు ఈ ప్రాంతంలో రోడ్లు, బస్ సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. బుసకల సీతారాం మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి ఈ మండలంలో ఉద్యోగాలు సంపాదించారంటే ఆయన చలవే అని చెప్పారు. అప్పిని వెంకటేష్ మాట్లాడుతూ ఆ రోజుల్లో ఆయన కృషి వల్లే బోరుభద్ర తీర ప్రాంత అభివృద్ధి చెందిందన్నారు. దేవాలయాల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ముద్దపు రమణ, ఆరంగి రామారావు, చిన్నారావు మాట్లాడుతూ నరసింహమూర్తి మాస్టారు బోరుభద్రలో అడుగు పెట్టడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. ఎందుకంటే మా తాతగారు చేసిన సేవని గుర్తుపెట్టుకొని ఇన్ని రోజులు గుర్తుపెట్టుకొని ఈరోజు స్కూల్లో పెట్టడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ప్రస్తుత ప్రపంచంలో మీ అందరికీ తెలుసు, బాగా డ్యాన్స్ చేసిన వాళ్ళని, లేకపోతే హీరోగా పనిచేసే వాళ్ళని, లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు అందరూ ప్రైజ్ చేస్తారు తప్ప దేశం కోసం కష్టపడేవాడిని, ఒక ఊరు కోసం కష్టపడేవాడిని, ఒక మండలం కోసం కష్టపడేవాడిని, అన్ని దానాల కన్నా విద్యాదానం ముఖ్యమని చెప్పినటువంటి దానికోసం కష్టపడే వాళ్ళని గుర్తించే వాళ్ళు లేరు. కానీ బోరుభద్ర గ్రామ ప్రజలు ఏ రోజు కూడా ఒక మతం అని కానీ, ఒక వర్గం అని కానీ, ఒక పార్టీ అని కానీ, ఒక కులం అని కానీ, నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు, మనమే అంతా మనమే. ఈవెన్ శ్రీరామనవమి జరిగేటప్పుడు ఎంత సందడిగా ఉండేదో. నేను ఒక ప్రొఫెసర్గా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఎన్నో పోరాటాలు చేశాను. బీసీ స్టడీ సర్కిల్ తెచ్చాను. అదేవిధంగా ఒక ప్రొఫెసర్గా ఐటమ్ కాలేజీలో ఉన్నాను. మొన్నటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి సిండికేట్ బోర్డు మెంబర్గా పనిచేశాను 3.5 సంవత్సరాలు. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ఎవరు, నాకున్న 42 సంవత్సరాల తక్కువ ఏజ్లో, కానీ గవర్నర్ కోటాలో మళ్ళీ నేను జేఎన్టీయు విజయనగరం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో 173 ఇంజనీరింగ్ కాలేజీల్లో డెసిషన్ తీసుకునే బోర్డు డైరెక్టర్గా మళ్ళీ ఎంపికయ్యాను. అక్కడ పనిచేస్తున్నాను. అయితే నేను ఎన్ని 5 స్టార్ హోటల్లో తిరిగినా, ఎన్నిసార్లు విమానాలు ఎక్కినా, చిన్నప్పుడు ఇక్కడ తిరిగినటువంటి ఆనందాన్ని నేను పొందలేకపోతున్నాను. బోరుభద్రలో అందరం కలిసి క్రికెట్ ఆడడం కానీ, అందరం కలిసి పంచుకోవడం కానీ, మీరు చూడండి బోరుభద్రలో కరోనా వచ్చి చనిపోయి ఉంటారు తప్ప హార్ట్ అటాక్, మనసు బాగలేదని చనిపోయినాడు ఒక్కడు ఉండడు. ఎందుకంటే ఎన్ని పనులున్నా, తెల్లవారు అన్ని పనులున్నా, ఎన్ని వర్కులు చేసినా సాయంత్రం వచ్చేసరికి అందరూ కలిసి కూర్చొని మనసు ఇప్పి మాట్లాడుకొని వీడి బాధ వాళ్ళు చెప్పుకుంటాడు, వాళ్ళ బాధ వీడు చెప్పుకుంటాడు. ఆ రోజుతో ఇంకా మందుకు కానీ ఏం పని ఉండదు, హ్యాపీగా ఇంటికి అందరూ పడుకుంటారు. అందరూ డిఫరెంట్ ఇక్కడ ఎవరికి తెలియదు. మన జనరల్గా ఏం చేస్తాం, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళామనుకోండి, అందరూ అడుగుతారు ఏ ఊరు నుంచి వచ్చామని, అంటే మేము శ్రీకాకుళం జిల్లా అని చెప్తారు. అదే ఢిల్లీ వెళ్ళామనుకోండి, అందరూ ఏం చెప్తారు, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్తారు. అదే అమెరికా వెళ్ళామనుకోండి, అందరూ ఏం చెప్తారు, మేము ఇండియా అని చెప్తారు. కానీ బోరుభద్ర వాళ్ళు ఎవ్వరు చెప్పరు. వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్న వేరే దేశం వెళ్ళినా, వేరే రాష్ట్రం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఏ ఊరు నుంచి వచ్చావు, నేను బోరుభద్ర నుంచి వచ్చానని చెప్తారు.
బోరుభద్ర అనే పదానికి అంత పవర్ ఉంది. బోరుభద్ర అనే పదం చెప్తే చాలు మనసు కరిగిపోతుంది. బోరుభద్ర అనే పదం చెప్తే చాలు ఎక్కలేని హ్యాపీనెస్ వస్తుంది. మా తాతగారు చదివేటప్పుడు నేను కూడా మా తాతగారు చదివేవాడిని. ఎంతోమంది ₹2 ఫీజు కట్టలేకపోయారు. ఆర్మీ అప్లికేషన్స్ చాలామంది ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు. వాళ్ళు 10th క్లాస్ అయిపోయేది మా తాతగారి దగ్గర. కానీ అప్లికేషన్ పెట్టడానికి కూడా ₹1, ₹2 ఉండేది కాదు. మా తాతయ్యే అప్లికేషన్ కొని, మా తాతయ్యే అప్లికేషన్ నింపి, ఆ ఫోటోలన్నీ మా తాతయ్యే బాధపడి, టిక్కెట్లు కూడా ఆ వ్యక్తి కట్టించుకొని వైజాగ్లో ఆ ఆర్మీ కోచింగ్ ఏదైతే ట్రైనింగ్ అవుతుందో ఎగ్జామ్కి మా తాతయ్య తీసుకెళ్లేవాడు. మా తాతయ్య పాటు నేను కూడా ఉండేవాడు. ఎప్పుడైనా తాతయ్య ఏంటి తాతయ్య మన ఇంట్లో ఆల్రెడీ మీకు 6 ఆడపిల్లలు ఉన్నారు, బాబు ఉన్నాడు అంటే ఆయన అందరినీ సొంత పిల్లలుగానే చూసుకునేవారు. ఈరోజు ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా, రెవెన్యూ ఆఫీసర్స్గా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆ శిష్యులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ హ్యాపీనెస్ అనేది డబ్బులు సంపాదిస్తూనో రాదు. ఒక వ్యక్తికి మనం సహాయం చేయడం వల్ల మాత్రమే హ్యాపీనెస్ వస్తుంది. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, పిల్లలుగా మీ బాధ్యత ఏంటంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి. డూ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. ఇప్పుడు హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంత పోతుంది. వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కాబట్టి మన మంచి యాటిట్యూడ్తో, మంచి నడవడికతో, పెద్దవాళ్ళు గౌరవిస్తూ మన ఊరిని, మన స్టేజ్ని మర్చిపోకూడదు. మనం ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా శ్రీమంతుల సినిమాలాగా మనం ఎప్పుడు కూడా మన ఊరిని, మన వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒకరొకరికి సహాయం చేయడం ద్వారా మాత్రమే మంచి సమాజాన్ని మనం నిర్మించగలం. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మండల స్థాయిలో ర్యాంక్ వచ్చిందంటే అది చాలా గొప్పైన విషయం. నేను చెప్తా ఉన్నాను సార్, మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా నా పరిధిలో నేను చేయగలుగుతాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా 10th క్లాస్ ఫస్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఒక 5,000 ప్రతి ఇయర్ కూడా. సెకండ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి 3,000, థర్డ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ₹2,000 మా కుటుంబం తరఫున నేను స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాను. సో ఎప్పుడు కూడా బోరుభద్రతో మాకు అనుమానం ఉంటుంది. మరొక్కసారి నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా తోటి వాళ్ళు ఉన్నారు, బోరుభద్ర ప్రజలు అందరూ ఉన్నారు. బోరుభద్ర అనేది ఈ ప్రపంచానికి, రాష్ట్రానికి ఒక మార్గదర్శనం అని చెప్తాను. ఎందుకంటే బోరుభద్రలో ఎన్ని రకాలు ఉన్నా ఏదైనా విషయం వస్తే అందరూ ఒకటే. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోరుభద్ర. అందరూ మంచి మనసులున్న వ్యక్తులు, మంచి మనసున్న వ్యక్తులు. కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగింది. పేరున ఏ ఒక్కరిని మర్చిపోయినా క్షమించండి. పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. The bottom of the heart, from my family, each and every person, I express my sincere gratitude forever for all the people of Borubhadra. Thank you so much once again.